మొత్తానికి ఇటు జనగామ జిల్లాలో కూడా అక్రమంగా ఏదైతే అరెస్టులు కొనసాగుతున్నాయి, ప్రధానంగా ఏదైతే సమస్య పరిష్కరించాలని చెప్పేసి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తే వారి యొక్క సమస్యకు సంబంధించి బ్రిడ్జ్ ఏర్పడే కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకుంటే ఇతర సమస్యలు కావచ్చు, ప్రభుత్వానికి ఏకౌరు పెట్టి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరితే వారిపైన అక్రమంగా కేసులు పెట్టడం, అలాగే అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇటు జనగామ జిల్లాలో కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, మొత్తానికి ఏదైతే నిరసన వ్యక్తం చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటి, వారిపైన కేసులు పెట్టడం ఏంటి, సమస్యలు పరిష్కరించాల్సింది పోగా ఇలా కేసులు పెట్టి వాళ్ళని హింసకు గురి చేయడం ఏంటి అసలు? ప్రజాపాలన అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా గొంతుకలను నొక్కివేసేటువంటి సందర్భం చూసాము. ఇవాళ ప్రజల గొంతులు కూడా నొక్కేస్తుంది. అంటే ప్రజలు తమ సమస్య పరిష్కరించడం కోసం అధికారులను విన్నవిస్తారు, ఆ ఊరికి వచ్చేటువంటి ప్రజాప్రతిని అడుగుతారు. జనగామ నియోజకవర్గం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే మీద ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ప్రజలను కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది మనకు కష్టమవుతుంది. గానుగుపాడు వంతెన, అదేవిధంగా చీటకోడూరు వంతెనలంతా కూడా, అదే చీటకోడూరు వంతెన కుంగిపోయింది, గానుగుపాడు వంతెన కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఆ బ్రిడ్జిలను నిర్మించాలని ప్రజలు ఒక 6 నెలల నుంచి తమ నిరసన గళాన్ని వినిపిస్తా ఉన్నారు. గానుగుపాడు వంతెన దగ్గర, చీటకోడూరు వంతెన దగ్గర నిరసన తెలిసినటువంటి సందర్భం చూసాము. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ఈ 2 బ్రిడ్జి నిర్మించాలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలనే విధంగా వెంటనే ఆ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వంలోని 8 మంది మంత్రులను కలిసి అతను తన రిప్రజెంటేషన్ కూడా అందించినటువంటి పరిస్థితి. అయినా ప్రభుత్వంలో సోయి లేనటువంటి సందర్భం మనం చూసాము. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా. అది మేజర్ గా హుస్నాబాద్ కు వెళ్ళేటువంటి రహదారిగా ఉంటుంది. గానుగుపాడు సంబంధించినటువంటి మార్గం హుస్నాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు తలెత్తేటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. గానుగుపాడు, చీటకోడూరు, మర్రిగడి ఇలాంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో, ముఖ్యంగా వానాకాలం సీజన్ లో అక్కడ వచ్చినటువంటి వరదలు కావచ్చు, వర్షాల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ సమస్య పరిష్కరించాలని 2 రోజుల క్రితం జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించినటువంటి ఎవరైతే ఆ గ్రామస్తులు, అంటే చీటకోడూరు, గానుగుపాడు, మర్రిగడి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు నిరసన తెలిపి గాడిదకు మంత్రుల ఫోటోలను అంటించినటువంటి పరిస్థితి. ఈ విధంగానైనా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల్లో చలనం వస్తుందని భావించారు. అయితే ఆ కనువిప్పు కలగకపోగా రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే అంటే చాలా గ్రామాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోగా నిరసన తెలిపినటువంటి ఆ గ్రామాలకు సంబంధించిన 5 మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రజల మీద కక్ష సాధింపు ధోరణి అనేది గతంలో చరిత్రలో ఎప్పుడూ ప్రజల మీద కక్ష సాధింపు ధోరణి కనిపించలేదు. ఎవరైతే నిరసన తెలిపేటువంటి ప్రజా సంఘాల మీద దాడులు చేసినటువంటి సందర్భం కనిపించింది, కానీ ఈ విధంగా కేసులు నమోదు చేసినటువంటి సందర్భం కనిపించింది. కాబట్టి ఈ విధంగా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళు ఏ పార్టీ. రవికాంత్, వీరిపైన ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు, ఆ కేసులకు సంబంధించి పూర్వపరాలు ఏంటి, అసలు ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు, ఎందుకోసం కేసులు నమోదు చేసినట్టు చెప్తున్నారు? అసలు 5 మీద కేసులు నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారి, అంటే ఏఈ స్థాయి అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 5 మీద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా మనం సెక్షన్లను మనం గమనించినట్టయితే 352, 353 ఆఫే, అదేవిధంగా 67 ITA, 2000, 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 5 ఏదైతే రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కూడా ఎవరైతే నిరసన తెలిపినటువంటి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో కేసులు నమోదై రిమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళను బాధితులనేవి మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ బాధితులని వాళ్ళ జనగామ సబ్ జైల్లో ఉన్న సందర్భంలో జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కూడా వాళ్ళని వెళ్లి పరామర్శించారు. వాళ్ళ గొంతుకగా ఆయన కూడా నిరసన తెలిపినటువంటి సందర్భం కనిపించింది. సబ్ జైలు ముందున్నటువంటి ప్రధాన రహదారి మీద అక్కడ వచ్చినటువంటి చీటకోడూరు, గానుగుపాడు, మర్రిగడి గ్రామస్తులతో కలిసి ఆయన
తన నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రజలు రవికాంత్, ఈ సెక్షన్ లో సారాంశం ఏంటి? ఆ సెక్షన్ల కింద అంటే కేసు నమోదు చేశారని చెప్తున్నారు కదా, ఈ సెక్షన్లు దేనికి వర్తిస్తాయి, ఎందుకోసం? అలాగే రిమాండ్ కూడా తరలించారని చెప్పారు. ఒకవేళ రిమాండ్ తరలిస్తే ఎన్ని రోజులు రిమాండ్కి ఇచ్చారు అసలు? 14 రోజులు రిమాండ్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. మొదటగా అంటే మనం ఇక్కడ చూడాల్సింది ప్రజలు ఎవరు అంటే ఈ ప్రాంతంలో అంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పల్లారాజేశ్వర రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి ఏ ప్రజలు కూడా గొంతెత్తకుండా ఉండాలి. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా కూడా మేము మీ దగ్గర పనులు చేయం, సంక్షేమం రాదు, అభివృద్ధి జరగదు, మీరు ఎవరైనా గొంతెత్తితే మీకు కూడా ఇదే విధంగా కేసులు నమోదవుతాయి, మిమ్మల్ని కూడా జైల్లో తరలిస్తాము, రిమాండ్ లో పెడతాము అనేటువంటి సంకేతాలు ఈ కేసు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉంటుంది. ఆ హక్కునే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వినియోగించుకున్నారు. ఆ హక్కునే వాళ్ళు తమ నిరసనలో కూడా చూపించినటువంటి పరిస్థితి. అక్కడ ఏ ఉద్రిక్తత జరగలేదు, ఎవరి మీద దాడి జరగలేదు, ప్రజాస్తుల మీద దాడి జరిగినటువంటి సందర్భం కనిపించలేదు. అయినప్పటికీ ఈ విధమైనటువంటి కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా పాలన కాదు, ఇవాళ ప్రజా కంటక పాలనగా కనిపిస్తా ఉంది. ప్రజలను ఇబ్బందులు పెట్టే పాలనగానే మనకు కనిపిస్తుందని మనం అర్థం చేసుకోవాల్సింది. సురేష్, రవికాంత్, మీరు చెప్తున్నట్టు కరెక్టే. ఓకే, వేరే ఇక్కడ దాడులు జరగలేవు, ఏం జరగలేవు, నిరసన ఏదైతే చాలా నిశ్శబ్దంగా జరిగినటువంటి సందర్భం. కాకపోతే ఈ కేసుల ఉద్దేశం ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి వీళ్ళ మద్దతు ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి? ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి వాళ్ళకు అండగా నిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన కూడా ప్రజల తరఫున వాళ్ళ గొంతుగా వాళ్ళ వాణిని వినిపించే విధంగా శాసనసభలో ఎప్పటికప్పుడు జనగామ సమస్యలను లేవనెత్తుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే గానుగపహాడ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయినటువంటి సందర్భం 2023లోనే బీఆర్ఎస్ హయాంలోనే భారీ వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయాయి. 2023లో వచ్చినటువంటి వరదలు మనకు తెలుసు. దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా వరకు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. క్లౌడ్ బర్స్ట్ జరిగినటువంటి సందర్భం కూడా మనం చూసాము. ఆ వరదల్లో ఏదైతే గానుగపహాడ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది, అప్పుడే దానికి సంబంధించినటువంటి ఏదైతే మంజూరయ్యాయి, దానికి సంబంధించిన నిధులు మంజూరయ్యాయి. ఆ పనులు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ గాలికి వదిలేసినటువంటి సందర్భము. ఈ విషయంలోనే ఆ బ్రిడ్జిలు కడితే చాలా గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు సాగుతాయి. వర్షం పడ్డప్పుడల్లా, వరదలు వచ్చినప్పుడల్లా ఆ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు కట్ అవుతా ఉన్నటువంటి అంశాన్ని పల్లారాజేశ్వర రెడ్డి కూడా జనగామ జిల్లా కలెక్టర్ కి అయితే అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. జనగామ జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు మంత్రులకు కూడా 8 మంది మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా కనీసం చలనం లేకపోవడం, ఇదంతా కూడా చూసినటువంటి ప్రజలు ఇక ఇది సాధ్యం కాదు, వీళ్ళకు నిరసన తెలపాల్సిందే అని చెప్పి 6 నెలల నుంచి వరుసగా నిరసనలు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా. ఎక్కడైతే గానుగపహాడు, చీటకోడూరు వంతెనల దగ్గరే వాళ్ళు నిరసన తెలిపారు, ప్రధాన రహదారుల మీదకి వచ్చి నిరసన తెలిపినటువంటి సందర్భం మనం చూసాము. ఆ తర్వాత ఇక ఆగ్రహం కట్టలు తెచ్చుకొని ఇక ఈ ప్రభుత్వంతో ఇది సాధ్యం కాదు, ఖచ్చితంగా మనం నిరసన తెలిపితే ఏదైనా ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో గాడిదకు మంత్రుల ఫోటోలను అంటించి ఊరేగించినటువంటి పరిస్థితుల్లో దాన్ని తప్పుగా భావించినటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద ఉక్కుపాప పాదం మోపేటువంటి పరిస్థితి. మరి ఇంకెవరు కూడా అంటే వాళ్ళ జనగామ జిల్లా కలెక్టరేట్ వరకు వచ్చారు. రేపు ఆ సచివాలయమో లేకపోతే ఏదైతే సీఎం ఇంటి ముట్టడి వరకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు వాళ్ళ మాటల్లో తెలిసింది. కాబట్టి అట్లాంటి పునరావృతం కాకుండా నిరసన తెలిపేటువంటి ఆ గొంతుకలను నొక్కివేసే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళను అరెస్ట్ చేశారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి కూడా అల్టిమేటం కూడా జారీ చేశారు ప్రభుత్వానికి. వారం రోజుల్లో ఈ అంశానికి సంబంధించి గానుగపాడు, చీటకోడూరు వంతెనల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన ఖచ్చితంగా రావాలి, లేకపోతే నిరసనలు ఇంకా వెల్లువెత్తుతాయి అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన తన హెచ్చరిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.